హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఈ వీడియోలో శాంసంగ్ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన శాంసంగ్ F36 మొబైల్ గురించి అయితే మాట్లాడబోతున్నా. ఇది లాస్ట్ వీక్ మనకి అమెజాన్లో అయితే తీసుకొచ్చారు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే శాంసంగ్ F36 అయితే తీసుకొచ్చారు. అమెజాన్లో లాస్ట్ వీక్ ఏ మొబైల్ లాంచ్ అయిందని అనుకుంటున్నారా? శాంసంగ్ F36 మొబైలే F36 అనమాట. రెండు సేమ్ ఫోన్స్, సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కాకపోతే డిఫరెంట్ డీకార్డ్స్ యాప్లో అయితే అమ్ముతున్నారు అనమాట. F36 వచ్చేసి ఫ్లిప్కార్ట్లో, M36 వచ్చేసి అమెజాన్లో అయితే సేల్ చేస్తున్నారు. ఇంక మనం ఈ శాంసంగ్ F36 యొక్క ప్రైసింగ్ విషయానికి వస్తే, బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్ 17,499 అయితే లాంచ్ చేశారు. 1,500 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ పోను మనకి 15,999 అయితే ఫస్ట్ సేల్ అయితే వస్తుంది. దీని యొక్క ఫస్ట్ సేల్ మనకి 29th జూలై 12 PM నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో సేల్ చేయబోతున్నారు. అమెజాన్లో అయితే ప్రెసెంట్ ఆల్రెడీ సేల్ అయితే రన్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. ఇంకా మనం ఈ వీడియోలో ఆ ప్రైస్కి ఈ ఫోన్ వర్తా కాదా, అలానే దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్, అలానే ఈ ఫోన్ ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. అందరికి నమస్తే. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కృష్ణ. వీడియో చూస్తున్నంతసేపు ఏదో పాయింట్లో మన కంటెంట్ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా మనం ఈ శాంసంగ్ F36 యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఫస్ట్ చూద్దాం. రెండు కూడా సేమ్ మొబైల్స్ అనమాట, ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. కాకపోతే రెండు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే అమ్ముతున్నారు, అంతే తేడా. ఈ యొక్క సేల్స్ పెంచుకోవడం కోసం. ఇంక నెక్స్ట్ మనం దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ మనం నెగిటివ్స్ అయితే మాట్లాడుకుందాం, దాని తర్వాత పాజిటివ్ విషయానికి వద్దాం. దీంట్లో ఫస్ట్ నెగిటివ్ నాకు అనిపించింది వచ్చేసి చార్జర్ అనమాట. చార్జర్ వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయరు, యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు శాంసంగ్ వాళ్ళు చేసేదే. బిలో 30K లాంచ్ చేసిన మొబైల్స్లో అయినా వీళ్ళు చార్జర్ ఇస్తే బాగుండని అయితే నా ఒపీనియన్. మీరేమనుకున్నారు కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ బిలో 30Kలో ఒక ఫోన్ తీసుకునేటప్పుడు అన్ని కంపార్ట్మెంట్స్ అందులో రావడానికి అయితే చూస్తాడు అనమాట. మళ్ళీ ఎక్స్ట్రాగా అమౌంట్ పే చేసేది తీసుకోవాలనుకోడు. అన్ని అందులో వచ్చేటట్టు TPO కేస్ కానీ చార్జర్ కానీ అందులో రావాలని అయితే చూస్తాడు. సో అది రానప్పుడు జోబ్ నుంచి ఇంకా ఎక్స్ట్రా 2,000 అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది చార్జర్ కోసం. ఆ కొన్న ప్రైస్ కి ఫోన్ వర్తే మారిపోతుంది అనమాట. సో ఇది ఒకటి దృష్టిలో పెట్టుకుంటే బాగుండు శాంసంగ్. ఇందులో 5000 mAh బ్యాటరీ, అలానే 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందాక చెప్పినట్టు చార్జర్ బాక్స్ లో అయితే రాదు. సెకండ్ నెగిటివ్ నాకు అనిపించింది కెమెరాస్ అనమాట. ఇందులో కెమెరాస్ మెయిన్ కెమెరా 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే రెండవది 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇంకా మూడో కెమెరా 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఏదైతే ఇచ్చున్నారో అది 4K 30 FPS అయితే వీడియో రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే 13 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఆ ప్రైస్ బడ్జెట్ లో ఉండాల్సిన కెమెరా సెటప్ కదా, మరి ఎందుకు ఇది నెగిటివ్ లో పెట్టామంటే, మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఏ సెన్సార్ యూస్ చేస్తున్నా డిస్ప్లే కూడా చేయలేదు. మీకు ఎక్కడ చూసుకున్నా కూడా ఫ్లిప్కార్ట్ బ్యానర్స్ లో కానీ అమెజాన్ బ్యానర్స్ లో కానీ మీరు ఎక్కడ చూసుకున్నా ఇలా చేయనప్పుడు ఏమవుతుందంటే ట్రస్ట్ అయితే పోతుంది. యూజర్ కి బ్రాండ్ కి మధ్యలో ఉన్న ట్రస్ట్ అయితే బ్రేక్ అవుతుంది అనమాట. మీరు ఎలాంటి సెన్సార్స్ ఇచ్చినా డిస్ప్లే చేస్తే మనకు అర్థమవుతుంది ఎలాంటి సెన్సార్స్ వాడారు అనేసి. ఆ డిస్ప్లే చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఈ మెగాపిక్సెల్స్ ఇచ్చాము సెన్సార్స్ చెప్పము అంటే అది ఎందుకో నాకు నచ్చలేదు. సో దానివల్ల అయితే దీని కాన్ సెక్షన్ లో అయితే పెట్టాను అనమాట. థర్డ్ నెగిటివ్ చూసుకుంటే ప్రాసెసర్ అనమాట. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్ కానీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కానీ యూస్ చేయలేదు. వీళ్ళు సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఎక్సినోస్ 3080 ప్రాసెసర్, ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. ఇది ప్రైమరీ క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz అయితే సపోర్ట్ చేస్తుంది. సెకండరీ క్లాక్ స్పీడ్ 2 GHz అయితే ఉంటుంది అనమాట. ఇది మీరు అక్కడ ప్రైస్ బడ్జెట్ లో కంపేర్ చేసుకుంటే దీని కాంపిటీషన్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 అనమాట. దానికి కాంపిటీషన్ అయితే ఉంటుంది. దాంతో కంపేర్ చేసుకున్నా కూడా కొంచెం స్నాప్డ్రాగన్ 7S Gen 2 కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది దీంతో కంపేర్ చేసుకున్నా. వీళ్ళు ఎందుకు ఈ ఎక్సినోస్ ప్రాసెసర్ యూస్ చేశారంటే, వీళ్ళకి కెమెరా ఆప్టిమైజేషన్ అనేది ఎక్సినోస్ తో కొంచెం బాగుంటుంది. సో దానివల్ల అయితే ఈ ప్రాసెసర్ తీసుకొచ్చి కెమెరా సెన్సర్స్ అయితే డిస్ప్లే చేయకుండా ఏదో తూతు మంత్రంగా అయితే కానిచ్చేసారు అనిపిస్తుంది నాకు. మీరేమనుకుంటున్నారు గైస్? డబ్బులు పెట్టి కొనే యూజర్ కి ఏ సెన్సర్స్ యూస్ చేస్తారో అట్లీస్ట్ డిస్ప్లే చేయాలా, లేదంటే ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి వదిలేయచ్చా, మనం పట్టించుకోకూడదు అవన్నీ అనుకుంటారా? కింద కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. నాకు మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ నెగిటివ్ చూసుకుంటే చిన్నవి అనమాట, నాకు అనిపించినవి చెప్తాను. ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు అనమాట. ఓన్లీ సింగిల్ స్పీకరే. వాళ్ళ ప్రైస్ బడ్జెట్ లో ఇచ్చి ఉండొచ్చు స్టీరియో స్పీకర్స్, కానీ ఎందుకు ఇవ్వలేదో తెలియదు. అలానే ఇంకొకటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు సైడ్ మౌంటెడ్ అయితే ఉంటుంది. ఏదైతే పవర్ బటన్ యూస్ చేశారో అదే సైడ్ మౌంటెడ్ అనమాట. ఇందులో ఆ ప్రైస్ బడ్జెట్ లో కూడా మీరు వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకురావచ్చు, కానీ తీసుకురాలేదు. సో ఇవి నాకు అనిపించిన కొన్ని నెగిటివ్స్ అయితే. ఇప్పుడు మనం పాజిటివ్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ చూసుకుంటే, మెయిన్ గా శాంసంగ్ లవర్స్ కనే కాదు, ఇంకా వేరే బ్రాండ్స్ కూడా అట్రాక్ట్ అయ్యే ఒకే ఒక ఫ్యూచర్ అనమాట ఇది, ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ఫ్యూచర్. వీళ్ళు ఇచ్చినట్టు ఏ ఫోన్ బ్రాండ్ కూడా ఇవ్వదు అనమాట. అంత మంచిగా అయితే అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇందులో కూడా చూసుకుంటే మనకి 6+6 years అప్డేట్స్ అయితే ఉన్నాయి. అంటే 6 years మీకు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్, అలానే 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట ఇందులో. సెకండ్ పాజిటివ్ చూసుకుంటే డిస్ప్లే. ఇందులో మనకి 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HD10+ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా బ్రైట్నెస్ మోడ్ చూసుకుంటే 800 nits వరకు అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళు యూస్ చేసిన గ్లాస్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ అనమాట. ఇది ఆ ప్రైస్ బడ్జెట్ కి మంచి గ్లాస్ అని అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇచ్చింది ఆ ప్రైస్ బడ్జెట్ లో అయితే రావన్నమాట. మోస్ట్లీ విక్టస్ ప్లస్ అనేది ఇందులో అయితే ఇచ్చారు. కానీ కాంపిటీటర్ ఫోన్స్ చూసుకుంటే ఇంకేం లేదా అంటే, పోకో X7 అయితే ఉంది, విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే వస్తుంది. వీళ్ళు అరౌండ్ 20K బడ్జెట్ ప్రైస్ లాంచ్ చేశారు, కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 15-16,000 అయితే అరౌండ్ సేల్ అవుతుంది. ఇంకా థర్డ్ పాజిటివ్ చూసుకుంటే దీని యొక్క థిక్నెస్ అండ్ వెయిట్ అనమాట.
దీని ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా స్లిమ్ అయితే అయింది, అలానే వెయిట్ కూడా చాలా తగ్గుతుంది అనమాట. ఈ ఫోన్ చూసుకుంటే 7.7 mm థిక్నెస్ అయితే ఉంటుంది. వెయిట్ కూడా మనకి బిలో 200 grams అయితే ఉంటుంది ఖచ్చితంగా. దీని యొక్క ప్రీవియస్ మోడల్ చూసుకుంటే దీని యొక్క వెయిట్ అలానే థిక్నెస్ అయితే చాలా హెవీగా అయితే ఉంటుంది. ఎందుకో దానికి రీజన్ కూడా ఉంది. ప్రీవియస్ మోడల్స్లో 6000 mAh బ్యాటరీ అయితే యూస్ చేస్తారు, లిథియం అయాన్ బ్యాటరీ. ఇప్పుడు యూస్ చేస్తుంది కూడా లిథియం అయాన్ బ్యాటరీయే. యూజర్స్ ఎక్కువ కంప్లైంట్ రేస్ చేస్తుంది వచ్చేసి దీని యొక్క థిక్నెస్ వెయిట్ చాలా హెవీగా అయితే ఉంది, మేము ఎక్కువ మోయలేకపోతున్నాం అన్న. సో దానివల్ల అయితే వీళ్ళు తెలివిగా ఆలోచించి చాలా క్యాలిక్యులేషన్స్ అయితే చేసి ఒక పని చేశారనమాట. 6000 mAh ఉండేది, దాని పీకేసి 5000 mAh పెట్టారు, సరిపోతుంది మీకు అనేసి. ఎవడైనా యూజర్ కంప్లైంట్ చేస్తుంటే ఉండేదాన్ని నాశనం చేయకుండా ఇంకా బెటర్గా ఎలా చేయాలని ఆలోచిస్తాడు. యూజర్స్ కంప్లైంట్ చేసింది ఏంటి, ఎక్కువ వెయిట్ అయిపోతుంది అని. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, సిలికాన్ కార్బన్ టెక్నాలజీ తీసుకొస్తే బ్యాటరీ ఇంక్రీజ్ చేసినా కూడా ఫోన్ వెయిట్ అయితే హెవీ అయితే అవ్వదు అనమాట. వీళ్ళు అట్లా కాదు, లిథియం అయాన్ బ్యాటరీ తీసుకొచ్చి 6000 ఉండేది 5000 mAh అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ అలానే ఫోర్త్ పాజిటివ్ చూసుకుంటే ఇందులో NFC సపోర్ట్ అయితే ఉంటుంది, అంటే సామ్సంగ్ వ్యాలెట్ యూస్ చేసి ట్యాప్ అండ్ పే లాగా అయితే యూస్ చేయొచ్చు. అలానే ఇంకో పాజిటివ్ చూసుకుంటే ఇందులో 3 కలర్స్ అయితే వస్తాయి, ఆ 3 కూడా మనకి లెదర్ ప్యాటర్న్తో అయితే వస్తుంది అనమాట. సో ఇవి నాకు అనిపించిన కొన్ని పాజిటివ్స్ అయితే. ఇంకా మనం ఈ ఫోన్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అడిషనల్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సామ్సంగ్ వాళ్ళకి నాక్ సెక్యూరిటీ అయితే ఉంటుంది, ఆ నాక్ సెక్యూరిటీ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. దీన్ని యూస్ చేసి మీరు సెక్యూర్ ఫోల్డర్ వాడుకోవచ్చు. అలానే సామ్సంగ్ వ్యాలెట్ కూడా ఉంటుంది, అదే ఇందాక చెప్పాను కదా NFC ట్యాప్ అండ్ పే, అది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే వాయిస్ ఫోకస్ అనమాట. ఇది మీకు దేనికి యూస్ అవుతుందంటే మీరు కాల్స్ మాట్లాడుకునేటప్పుడు వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందనుకోండి, బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు వెనకాల కొన్ని నాయిస్ అయితే వస్తున్నాయి కదా, దాన్ని మీరు రెడ్యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ ఆడియో మాత్రమే ఫోకస్ అయ్యేలాగా వినిపిస్తూ ఉంటుంది అవతల వాళ్ళకి. అలానే ఇంకా కొన్ని AI ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇందులో ప్రొవైడ్ చేసింది. అన్ని ఫోన్ బ్రాండ్స్లో ఇచ్చినట్టే సర్కిల్ టు సెర్చ్ అయితే ఉంటుంది, అలానే జెమినీ లైవ్ కూడా అయితే ఇందులో ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా మనం గ్యాలరీలో కొన్ని ఫీచర్స్ చూసుకుంటే ఆబ్జెక్ట్ ఎరేజర్ అయితే ఉంటుంది. అన్నెసరీ ఆబ్జెక్ట్స్ మీకు పిక్చర్లో అయితే ఉంటే దాన్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అలానే ఇమేజ్ క్లిప్పర్ అయితే ఉంటుంది. అలానే ఇంకా మీరు ఏదైనా ఫొటోస్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే సజెషన్స్ కూడా అదే ఇస్తుంది అనమాట. జస్ట్ పైకి స్వైప్ చేసినప్పుడు ఎడిట్ సజెషన్స్ అయితే మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. బ్లర్ చేయడం కానీ అలాంటివన్నీ మీకు రెడీమేడ్గా అయితే అక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులో మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు 2 సిమ్స్ కానీ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి అడిషనల్ ఫీచర్స్ అయితే. ఇప్పుడు మనం కంక్లూజన్కి అయితే వద్దాం. ఈ ఫోన్ ఎవరు తీసుకోవాలి అంటే, మేము ఎక్కువ గేమ్స్ ఆడము, మాకు ప్రాసెసర్తో పెద్దగా పని ఏం లేదు, ఎక్కువ కాలం మేము ఫోన్ వాడాలి అంటే నేను ఒక 4 years 5 years వరకు ఫోన్ వాడాలి, ఎలాంటి పర్ఫార్మెన్స్ కానీ ఎక్కువ కెమెరాస్ కానీ నేను ఎక్కువ యూస్ చేయను అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మరి కెమెరాస్ అంత తీసిపారేసేలా ఉంటాయంటే కాదు, ఎందుకంటే వీళ్ళు ఎక్స్నోస్తో టైఅప్ అయ్యారు కాబట్టి వీళ్ళకి ఆప్టిమైజేషన్ అయితే బాగుంటుంది. అంత బ్యాక్ సెన్సర్ అయితే ఇవ్వరు అని నేను అనుకుంటున్నా, బట్ తెలీదు ఏ సెన్సర్ యూస్ చేస్తారో, దేవుడికే తెలియాలి, ఆ బ్రాండ్కి తెలియాలి. ఎక్కువగా మీరు వీడియో కంటెంట్ వాచ్ చేసే వాళ్ళైతే వాళ్ళకి కూడా ఇది అయితే సూటబుల్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళు ఇందులో సామ్సంగ్ సూపర్ AMOLED ఉంటుంది కాబట్టి మీకు డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా మీరు అక్కడ కాంపిటీషన్లో అబ్జర్వ్ చేసుకుంటే దీనికి కాంపిటీషన్ ఫోన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. ఒప్పో K13 కానీ, రియల్మీ P3 మొబైల్ కానీ, ఇప్పుడు రీసెంట్గా టెక్నో పోవో 7 కర్వ్ అయితే కూడా వచ్చింది, అది కూడా టఫ్ కాంపిటీషన్ అనమాట అక్కడ. అలానే ఇంకొకటి చూసుకుంటే CMF Phone 2 Pro కానీ, మోటరోలా G96 కానీ, లేదంటే 6 months బ్యాక్ లాంచ్ అయిన పోకో X7 కానీ, ఇవన్నీ కూడా అక్కడ టఫ్ కాంపిటీటర్స్ అయితే అవుతాయి అనమాట దీనికి. కానీ వీటన్నిటిని తట్టుకొని నిలబడడానికి ఒక రీజన్, సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ, సర్వీస్ సెంటర్స్ ఎక్కువైతే ఉంటాయి దీనికి, అలానే దీని యొక్క అప్డేట్స్ అనమాట. సామ్సంగ్ లవర్స్ అయితే ఈ ఫోన్స్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు అండర్ 20K బడ్జెట్లో. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అండర్ 20K బడ్జెట్లో సామ్సంగ్ ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అలానే మన కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.